హాయ్ అండి. వెల్కమ్ టు జేఆర్ఎస్ రైల్వేస్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి టైల్ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. సో టైల్ స్టాక్ ఈ క్లాస్లో వచ్చేసి మనం ఫీడ్ మెకానిజం, థ్రెడ్ కటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫీడ్ మెకానిజం అంటే ఏంటి? సో ఆ ఫీడ్ మెకానిజంలో ఏ పార్ట్స్ అనేవి ఉంటాయి? సో ఈ ఫీడ్ మెకానిజం వల్ల ఆపరేషన్స్ అనేవి ఏం చేస్తాం అనేది ఇక్కడ మనం నీట్గా తెలుసుకుందాం. రైట్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద గేర్ బాక్స్. ఇదంతా ఒక యూనిట్ అనమాట. గేర్స్ ఇవన్నీ నీకు కనిపించేవన్నీ కూడా ఇది గేర్స్ అనమాట. ఓకే, దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఒక్కొక్క దాన్ని ఒక్కో పేరు పెట్టుకుంటా ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటాం అనమాట. రైట్, అదేంటో చూద్దాం సార్. ఇది ఉంది కదా, దిస్ ఈజ్ స్పిండిల్. సో మెయిన్ స్పిండిల్కి ఉన్న గేర్ బాక్స్ అనమాట. సో గేర్ యూనిట్ అండ్ గేర్. సో దీన్ని ఏమంటాం అంటే స్పిండిల్ గేర్ అంటాం. ఏమంటాం? స్పిండిల్ గేర్. ఓకే, తర్వాత మనకి కిందన నీకు రెండు గేర్లు కనిపిస్తున్నాయి. దీన్ని మనం తంబ్లర్ గేర్ అంటాం. ఏమంటాం? దాన్ని మనం తంబ్లర్ గేర్. ఇది తంబ్లర్ గేర్ అంటాం. ఓకే, ఏమంటాం? తంబ్లర్ గేర్. ఓకే, అర్థమైంది కదా. రైట్, తర్వాత నీకు ఇక్కడ నీకు దీని వెనకాల చూసారా ఎట్లా ఉంది? సో ఇక్కడ చూడండి ఫిగరు, సైడ్ వ్యూ ఇది. దీన్ని స్టడ్ అంటాం అనమాట. ఫిక్స్డ్ స్టడ్ గేర్ అనమాట. ఏంటది? స్టడ్ గేర్. తర్వాత నీకు కనిపించేది ఇదంతా కూడా గేర్ మెకానిజం చేంజ్ అనమాట. ఈ గేర్ మెకానిజం చేంజ్ గేర్ మెకానిజం అంటాం. ఓకే, అదంతా కూడా చేంజ్ గేర్ యూనిట్. ఓకే, తర్వాత నీకు కనిపించేది ఏంటంటే ఫీడ్ షాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫీడ్ షాఫ్ట్ అనేది మేము ఆల్రెడీ చూసాం కదా. దిస్ ఈజ్ ఇక్కడ ఫీడ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఇది గేర్ బాక్స్ యూనిట్ అనమాట. గేర్ బాక్స్ యూనిట్. ఇక్కడ మీకు ఇలా ఫీడ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మొత్తం కలిపి యాప్రాన్ అనేది పనికి కనిపిస్తుంది. యాప్రాన్. ఓకే, అయితే ఓకే, బాగానే ఉంది. నేను పార్ట్స్ చెప్పాను, ఇదే డైరెక్ట్ పార్ట్స్ చెప్పేశారు అని అనుకుంటే కాదు. అసలు ఫీడ్ మెకానిజం అంటే ఏంటి? ఫీడ్ మెకానిజం అంటే ఏంటి? సో నువ్వు ఈ యొక్క ఫీడ్ గేర్ మెకానిజం మొత్తాన్ని యూజ్ చేసి సో ఆపరేషన్ అనేది నువ్వు ఆటోమేటిక్గా ఫైనల్ ఆపరేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, చేయగలవు. ఫైనల్ ఆపరేషన్ అనేది చేయగలవు బై యూజింగ్ దిస్ ఫీడ్ గేర్ మెకానిజం. ఓకే, అంటే అది ఎలా అయినా చేయొచ్చు. దాని మూమెంట్ ఈ గేర్స్ యూజ్ చేసే మూమెంట్ అనేది సో రెసిప్రోకేటింగ్గానే ఇవ్వచ్చు, క్రాస్గానే ఇవ్వచ్చు, యాంగులర్గానే ఇవ్వచ్చు. నువ్వు ఎలా కావాలంటే అలా ఫిక్స్ చేసి ఏ విధంగానైనా సరే నీకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినట్టు, ఆపరేటింగ్ చేసినట్టు ఈ ఫీడ్ మెకానిజం అనేది యూజ్ చేసి మనం ఫైనల్ ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫీడ్ మెకానిజం. ఓకే, రైట్. చూడండి, ఫీడ్ మెకానిజంలో ఏమేమి ఉంటాయంటే ఆల్రెడీ చెప్పా. ఒక్క నిమిషం. ఓకే, స్పిండిల్ గేర్, తంబ్లర్ గేర్ యూనిట్, ఫిక్స్డ్ స్టడ్ గేర్, చేంజ్ గేర్ యూనిట్, క్విక్ చేంజ్ గేర్ బాక్స్, ఫీడ్ షాఫ్ట్ ఆర్ లీడ్ స్క్రూ, యాప్రాన్ మెకానిజం. ఇవి మనకి ఎక్కడ ఉంటాయి? ఫీడ్ మెకానిజంలో ఉంటాయి. ఓకే, ఈ యొక్క స్పిండిల్ గేర్ అనేది ఒక మాట్లాడదాం. ఈ స్పిండిల్ గేర్ అనేది దేనికి ఉంటుంది? సపోజ్ ఇట్లా ఉంది కదా, ఇక్కడ గేర్ ఉంటుంది. ఈ మెయిన్ స్పిండిల్ బయటకు ఉంటుంది కదా, ఈ 3 చెక్ అనేది ఉంటుంది. సో ఈ స్పిండిల్ గేర్ మెకానిజం అనేది మెయిన్ స్పిండిల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. రైట్, సో ఇది హెడ్ స్టాక్ ఉంటుంది. ఇది మెయిన్ స్పిండిల్ తిరిగితే ఇది స్పిండిల్ గేర్ కూడా మనకి రెవల్యూషన్ అనేది అవుతుంది అనమాట. అంటే రొటేట్ అవుతుందని అర్థం. ఓకే, రైట్, అర్థమైందా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చి
థంబ్ గేర్ యూనిట్, తంబ్లర్ గేర్ యూనిట్ అంట, తంబ్లర్, ఇది రాంగ్ పడింది, తంబ్లర్. ఓకే, తంబ్లర్ గేర్ యూనిట్. ఓకే, సో తంబ్లర్ గేర్ యూనిట్లో ఇక్కడ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం 3 గేర్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 గేర్ మెకానిజం అంటాం. 1, 2, 3 అనమాట. ఇలా తంబ్లర్ గేర్ యూనిట్ అని ఎన్ని ఉంటాయి? మొత్తం 3 గేర్స్ అనేవి ఉంటాయి. ఇందులో నెంబర్ ఆఫ్ టీత్స్ అనేవి సేమే ఉంటాయి. అన్ని గేర్స్లో నెంబర్ ఆఫ్ టీత్స్ అనేవి సేమ్గానే ఉంటాయి. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, రివర్స్ గేర్ యూనిట్. ఏమంటారు? రివర్స్ గేర్ యూనిట్. ఓకే, రివర్స్ గేర్ యూనిట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఏదైతే టూల్ ఉంది కదా, అంటే మన టూల్ కట్ చేస్తుంది కదా, టూల్ పోస్ట్కి టూల్ పెడతాం కదా, ఆ టూల్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ టూల్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ప్రతిసారి ఈ తంబ్లర్ గేర్ అనేది దేనికి? మెయిన్ స్పిండిల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ గేర్ బాక్స్ అనేది మెయిన్ స్పిండిల్కి కనెక్ట్ అవుద్ది. అయితే నీకు అవసరమైతే ఆటోమేటిక్ ఫీడ్ కావాలంటేనే మెయిన్ స్పిండిల్కి తంబ్లర్ గేర్ మెకానిజాన్ని కనెక్ట్ చేస్తావు, అనవసరమైతే డిస్కనెక్ట్ చేస్తావు. అయితే ఈ ఆపరేషన్ చేసేది ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే మనం స్టడ్ గేర్ యూనిట్ అని అంటాం అనమాట. ఇందాక చదివాం కదా స్టడ్ గేర్ యూనిట్. దాంతో ఈ లేవర్తో మనము డిసెంగేజ్ చేయొచ్చు, ఎంగేజ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ తంబ్లర్ గేర్ యూనిట్. ఓకే, రైట్. మనం చెప్పాం కదా, ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ స్టడ్ గేర్ మెకానిజం అనమాట. సో ఇది ఏం చేస్తుంది? తంబ్లర్ గేరు మెయిన్ స్పిండిల్కి కనెక్ట్ చేసి, సో ఏదైతే మెయిన్ స్పిండిల్ ఉంటుందో అప్పుడు నీకు ఫీడ్ కావాలంటే ఈ తంబ్లర్ గేర్ని కనెక్ట్ చేయడానికి, డిస్కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. రైట్, దట్ ఈస్ ఫిక్స్డ్ స్టడ్ గేర్. నెక్స్ట్ టైం చూసాం క్విక్ చేంజ్ గేర్ బాక్స్. ఏంటది? క్విక్ చేంజ్ గేర్ బాక్స్ అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, సపోజ్ బైక్ ఉంది కదా, మనకు బైక్లో నువ్వు గేర్లు ఎన్ని ఉంటాయి? నార్మల్ బైక్ 4. ఓకే, అంటే దీన్ని ఫస్ట్ గేర్లో ఒక స్పీడ్లో వెళ్తుంది, సెకండ్ గేర్లో ఒక స్పీడ్లో వెళ్తుంది, థర్డ్ గేర్లో ఒక స్పీడ్లో వెళ్తుంది, ఫోర్త్ గేర్లో ఒక స్పీడ్లో వెళ్తుంది. సేమ్ యాస్టీజ్గా దీని ఆపరేషన్ కూడా క్విక్ చేంజ్ గేర్ బాక్స్ ఆపరేషన్ కూడా చేయమంతే. ఇది ఏం చేస్తుందంటే, అక్కడ గేర్స్ అనేవి ఉంటాయి. కొన్ని డ్రైవర్ గేర్సు, డ్రివెన్ గేర్సు అండ్ ఐడియల్ పుల్లీసు, ఇలా అక్కడ గేర్స్ అనేవి ఉంటాయి. నీకు కావాల్సిన ఆపరేషన్ బట్టి ఈ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటామండి బై యూజింగ్ ద క్విక్ చేంజ్ గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ని యూజ్ చేసి ఈ చేంజెస్ అనేది చేస్తాం. ఆ చేయడం వల్ల నీకు కావాల్సిన స్పీడు అండ్ ఫీడు అనేవి ఇక్కడ డిఫరెంట్ దగ్గర డిఫరెంట్ పొజిషన్స్ బట్టి నీ ఆపరేషన్ బట్టి ఉంటుంది అనమాట. రైట్, దట్ ఈస్ ద క్విక్ చేంజ్ గేర్ బాక్స్. రైట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, దీంట్లో గేర్ యూనిట్ బాక్స్లో వచ్చేసరికి చాలా వరకు కూడా గేర్లు ఉంటాయని చెప్పాం కదా. అందులో మనకి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఫస్ట్ డ్రైవర్ అంటాం, ఈ గేర్ని. దీన్ని ఫస్ట్ డ్రైవెన్ అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ డ్రైవర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ డ్రివెన్. దీని అర్థం ఏంటంటే, అసలు డ్రైవర్ అంటే ఏంటి, డ్రివెన్ అంటే ఏంటి అనేది కావాలి. రైట్, సపోజ్ ఏం లేదు, ఫస్ట్ ఒక గేర్ అనేది తీసుకున్నాం. ఇది మెయిన్ స్పిండిల్, మెయిన్ మోటార్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంది. రైట్, ఇది తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఇంకొక గేర్ని తీసుకెళ్ళి పక్కన పెట్టావు. ఇది కూడా ఏం చేస్తుంది? తిరగడం మొదలవుతుంది. బట్ మెయిన్గా తిరిగేది ఇది, దీని ద్వారా తిరిగేది ఇది కదా. సో దీన్ని మనం డ్రైవర్ అని అంటాం, దీన్ని మనం డ్రివెన్ అని అంటాం. ఓకే, దట్స్ ఇట్. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, అలా ఎన్ని కనెక్ట్ చేస్తే, సపోజ్ ఇక్కడ ఉందా, దీని పక్కకి తెచ్చిపెట్టా, దేనివల్ల తిరుగుతుంది ఈ గేరు? దీనివల్ల తిరుగుతుంది. సో దీన్ని ఏమంటాం? డ్రైవర్ అని అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం? డ్రివెన్ అని అంటాం. ఏమంటాం? డ్రివెన్ అని అంటాం. రైట్, ఇది మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న కాన్సెప్ట్. రైట్, అర్థమైందా? రైట్, ఇక్కడ ఫీడ్ షాఫ్ట్ అనేది ఉంటుంది.
ఈ ఫీడ్ సాఫ్ట్ ఏం చేస్తదంటే, ఈ ఫీడ్ సాఫ్ట్ ఇట్లా ఉంటది గదా! ఇక్కడ ఒక యాప్రాన్ మెకానిజం అనేది ఇట్లా ఉంటది. ఆల్రెడీ చెప్పాను గదా! దీని మీద టూల్ పోస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇదేముంటది ఇలా ఈ మూవ్‌మెంట్ ఇస్తదనమాట. అంటే ఈ గేర్ బాక్స్ ఎలా తిరుగుతది యాక్చువల్‌గా అయితే రోటరీ మోషన్‌లో తిరుగుతది. సో, ఫైనల్‌గా మనకి ఫీడ్ సాఫ్ట్‌కొచ్చేసరికి యాప్రాన్ అనేది ఎలా తిరుగుతది? రెసిప్రొకేటింగ్ మోషన్‌లో తిరుగుతది. దట్ ఈస్ ఎ లీనియర్ మోషన్. సో, ఫీడ్ సాఫ్ట్ అనేది ఏం చేస్తది అయితే, ఆ రోటరీ మోషన్‌ని ఎలా మారుస్తది? లీనియర్ మోషన్ ఆర్ రెసిప్రొకేటింగ్ మోషన్ కింద మారుస్తది. దట్ ఈస్ మెయిన్ థింగ్. ఓకే. అయిపోయింది. తర్వాత యాప్రాన్ మెకానిజం గురించి మనం మాట్లాడాలి. అయితే యాప్రాన్ మెకానిజం ఏముంటాయి దాని మీద కొన్ని మూవ్‌మెంట్స్ చేయడానికి అంటే నువ్వు ఈ యాప్రాన్ మెకానిజం యూజ్ చేసి సో, ఇలా క్రాస్‌గా పెట్టుకోవచ్చు. క్రాస్‌గా కూడా మూవ్ చేయొచ్చు. రెసిప్రొకేటింగ్ లేదా లీనియర్‌గా కూడా మూవ్ చేయొచ్చు అనేది ఇక్కడ ఒక ఉంటది. ఇక్కడ షాడిల్ ఉంటది. పైన క్యారేజు ఇవన్నీ ఉంటాయి. టూల్ పోస్ట్ ఇవన్నీ ఉంటాయని చెప్పాం కదా! దట్ ఈస్ ద మూవ్‌మెంట్స్. ఒక్కో దానికి ఒక్కొక్కలా ఇవ్వచ్చు. దానికి మనకిక్కడ ఏముంటాయి మెకానిజమ్స్ అనేవి ఇక్కడ చూడండి ఒకసారి. సో, దిస్ ఈజ్ కాల్డ్ యాస్ ఎ మొత్తం ఇదంతా యాప్రాన్ అనమాట. ఫీడ్స్ ఆఫ్ లీవర్ అనేది ఉంటదనమాట. ఫీడ్స్ ఆఫ్ లీవర్ అనేది దిస్ ఈజ్ ద ఫీడ్స్ ఆఫ్. ఓకే. లీడ్ స్క్రూ లీవర్ అనేది ఈ చివర ఉంటది. లీడ్ స్క్రూ లీవర్. ఓకే. దట్ ఈస్ ఎ మూవ్‌మెంట్. ఈ మూవ్‌మెంట్‌లో ఎళ్తది మనం. ఆ లీవర్‌ని పెడితే దేని మీద రన్ అవుతదనేది. సో, ఈ స ఈ ఈ యొక్క లీవర్‌ని మనం ఆపరేట్ చేస్తే ఇది ఫీడ్ సాఫ్ట్ మీద నడుస్తది. ఓకే. రైట్. ఓకే. ఇక్కడ మనం చూస్తే గే ట్రే ఇది ఉంది కదా! గేర్ ట్రైన్స్ అనేవి ఉంటాయి గదా! అవి ఎన్ని టైప్స్ ఉంటాయనేది ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. ఓకే. మీకు ఆల్రెడీ ఫిగర్‌లో పక్కన కనిపిస్తుంది కదా! ఒక డయాగ్రామ్‌లో. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మీకు దిస్ ఈజ్ ఆల్ ఆర్ ఈ ఫ్రంట్ కనిపిస్తుంది యాప్రాన్, క్యారేజ్ అనేది ఉంటది, టూల్ పోస్ట్ అనేది ఉంటది, కాంపౌండ్ రెస్ట్ అనేది ఉంటది, సాడిల్ అని ఉంటది అనేది ఫస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రైట్. దిస్ ఈజ్ ద లీడ్ స్క్రూ, దిస్ ఈజ్ ఫీడ్ స్క్రూ. సో, స్పీడ్‌గా ఉండాలి. సో, ఇవన్నమాట. దిస్ ఈజ్ ద స్లాట్స్ అనమాట. ఓకే. రైట్. ఇక్కడ మనం 2 గేర్ ట్రైన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి సింపుల్ గేర్ ట్రైన్. ఏంటది? సింపుల్ గేర్ ట్రైన్. సెకండ్‌గా వచ్చేసి కాంపౌండ్ గేర్ ట్రైన్. ఏది? కాంపౌండ్ గేర్ ట్రైన్. మీకు సింపుల్‌గా చెప్పేస్తా. ఈ మెటీరియల్‌లో మీరు జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. సింపుల్ గేర్ ట్రైన్ అంటే ఏం లేదు. ఇందాక చెప్పాను గదా! డ్రైవర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఈడిని తిప్పేవాడు గూడా ఇంకొకడు ఉంటాడు. దట్స్ ఇట్. ఈ మధ్య వ్యక్తి ఒక క్లీనర్ లాగా ఒకడుంటాడనమాట. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద సింపుల్ గ్రేడ్ ట్రైన్. సో, ఒకే సింపుల్ గ్రేడ్ ట్రైన్‌లో ఒకే ఒక డ్రైవర్ అనేది ఉంటాడు. ఎవడుంటాడు? ఒకే ఒక డ్రైవర్. డ్రివెన్ గూడా ఒకడే. అంటే తిరిగేవాడు గూడా ఒకడే ఉంటాడనమాట. తిప్పేవాడు ఒకడైతే తిరిగేవాడు ఒకడు ఉంటాడనమాట. డ్రివెన్. ఓకే. దిస్ ఈజ్ ద ఐడియల్. అంటే లారీకి ఎలాగ ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఒక క్లీనర్ ఉంటదో దట్ సైడ్ అట్లా అనమాట. ఐడియల్ అనమాట. ఐడియల్ గేర్ అనమాట. ఏం లేదు. ఈడు ఏం చేయడు. జస్ట్ ఈ మోషన్ తీసుకెళ్ళి ఈడికి కరెక్ట్‌గా అందిస్తాడు అంతే. ఆడి పని. రైట్. దట్ ఈస్ వన్ డ్రైవర్ అండ్ వన్ డ్రివెన్ ఈజ్ కాల్డ్ ఎ సింపుల్ గేర్ ట్రైన్. ఓకే. సింపుల్ ఆపరేషన్స్ అవుతాయి అన్నమాట దీనిపైన. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ నువ్వు లీడ్ స్క్రూకి ఏదైతే ఫీడ్ స్క్రూకి ఇస్తావో స్పీడ్స్ అవన్నీ కూడా దీని మీద అవ్వదు. సింగిల్‌గా ఒకే ఒక ఆపరేషన్ ఒకే ఒక స్పీడ్‌లో మెయింటైన్ చేస్తుంది ఈ సింపుల్ గేర్ ట్రైన్. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చి సో, దీని యొక్క మీకు డయాగ్రామ్ చూపిస్తా చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ యాస్ ఎ సింపుల్ గేర్ ట్రైన్. చూసారు కదా! ఇది డ్రైవర్ గేరు. ఇది ఐడియల్. దిస్ ఈజ్ కాల్డ్ యాస్ ఎ డ్రివెన్ గేర్. ఓకే. తర్వాత మనకొచ్చి మాట్లాడేది కాంపౌండ్ గేర్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయన్నమాట. డ్రైవర్ ఇక్కడ ఉన్నాడనుకో, దీన్ని ఒకడు తిప్పుతాడు. ఇది డ్రివెన్. మళ్ళీ ఈ డ్రివెన్ గాడు ఏం చేస్తాడు? ఇంకొకడిని తిప్పుతాడు. ఓకే. ఈడేం చేస్తాడు? ఇంకొకడిని తిప్పుతాడు. నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ గేర్స్ కూడా దీని మీద నెంబర్ ఆఫ్ టీత్స్ ఉంటాయి కదా! ఇవి కూడా చేంజెస్ ఉంటాయి. ఎందుకు అలా చేంజెస్ ఉంటాయంటే, అక్కడ మనం స్పీడ్‌ని వేరీ చేయడానికి. సో, ఫీడ్ షాఫ్ట్, లీడ్ స్క్రూ ఉంది కదా! ఆ యొక్క స్పీడ్‌ని వేరీ చేయడానికి మనం ఇక్కడ ఇది టీత్స్ అనేవి ఇలా ఇక్కడ గేర్స్ చేంజ్ చేయడానికి వాటి యొక్క ఏదైతే స్పీడు ఆ యొక్క ఫీడ్‌ని మనం చేసి ఆపరేటింగ్ చేయడానికి డిఫరెంట్ ఆపరేషన్స్ డిఫరెంట్ స్పీడ్‌లో చేసుకోవడానికి కాంపౌండ్ గేర్ ట్రైన్ వాడతాం. అంతే. ఇక్కడ ఏం లేదు. మనం ఇక్కడ దీన్ని వాడి మనకి థ్రెడ్ కటింగ్ అనేది చేస్తాం. ఓకే. ఏం చేస్తాం? థ్రెడ్ కటింగ్. థ్రెడ్ కటింగ్ ఇలాంటి ఆపరేషన్స్ అనేది చేస్తాం. ఓకే. ఇది ఈ క్లాసు. నెక్స్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే
హోల్డింగ్ జాబ్స్ అంటే హోల్డింగ్ లేట్ చేసినప్పుడు హోల్డింగ్ ఏముంటాయనేది చూసుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.